హలో గైస్, అందరికీ నా వాయిస్ వినపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి. ఎవ్రీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఆన్లైన్ స్టూడెంట్స్ ఎవ్రీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఓకే గైస్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సి గైస్, మనకి ఈరోజు సెషన్లో ఇది R2R సంబంధించిన ఫస్ట్ క్లాస్. ఓకే, సో R2R సంబంధించిన ఫస్ట్ క్లాస్ అండ్ R2R క్లాస్ మనం అయిపోయిన వెంటనే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా మనం ప్రతి క్లాస్కి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా యాడ్ చేస్తాను. అర్థమైందా? సో నిన్నటి సెషన్లో మనం R2R అంటే ఏంటి, ఓకే, సో అలాగే R2R సంబంధించి సిలబస్ కాపీ ఏంటి, సో అలాగే R2Rలో మనం ఏం నేర్చుకోవాలి, ఏరియాస్ ఎక్కువ ఫోకస్ చేయాలి, ఓకే, అండ్ శాలరీ ఎలా ఉంటుంది, స్కోప్ ఎలా ఉంటుంది, అండ్ ఎలాంటి డిజిగ్నేషన్స్ మనకి R2Rలో ఉంటాయి, ఎవరు చేయొచ్చు ఎవరు చేయకూడదు. సో ఇలాంటి డిస్కషన్స్ అన్నీ కూడా ప్రీవియస్ క్లాస్లో చేసాం, అవునా కదా? సో ఈరోజు సెషన్లో మనం R2R సంబంధించి మరి ఇంకొంచెం క్లియర్ కట్గా మనం డిస్కస్ చేద్దాం, ఓకేనా? సో ఏమీ లేదు, రెగ్యులర్గా నా క్లాసెస్ ఫాలో అవ్వండి చాలు. సో అంతకు మించి మీరు చేయాల్సింది ఏమీ లేదు, రెగ్యులర్గా నా క్లాసెస్ ఫాలో అయితే చాలు. నేను చెప్పింది చేయండి చాలు, అంతకుమించి అవసరం. ఈ లాస్ట్ 20 క్లాసెస్ ఇప్పుడు ఏమైతే జరుగుతాయి, ఇప్పుడు నెక్స్ట్ 20 క్లాసెస్, ఈ 20 క్లాసెస్ చాలు. మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్నీ కూడా అందులో నుంచే ఉంటాయి. ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా SAP R2R ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా అందులో నుంచే ఉంటాయి, ఓకేనా? కాబట్టి సో మీరు చెప్పింది చెప్పినట్టు చేయండి, దట్స్ ఎనఫ్. అండ్ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్. జాబ్లో మనం సెలెక్షన్ అవ్వాలి అంటే ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇంపార్టెంట్. ప్రాపర్గా ఎక్స్ప్లెనేషన్ లేకపోయినా జాబ్ రాదు. వాట్ ఈజ్ R2R అన్నాను అనుకో, రికార్డ్ టు రిపోర్ట్ అని క్వశ్చన్ ఆన్సర్ చేసాం అనుకో, జాబ్ రాదు. సో దాన్ని ఎలాబరేట్ చేయాలి. ఎనీ టాపిక్ కనీసం మనం 1 minute మాట్లాడటానికి ట్రై చేయాలి. ఎంతసేపు అండి? ఎనీ టాపిక్ ఎంతసేపు మాట్లాడాలి? 1 minute మాట్లాడితే మీకు జాబ్ తన్నుకుంటూ వస్తుంది. అంతేగాని వాట్ ఈస్ వాట్ అని చెప్తే జాబు రాదు. అర్థమైంది కదా? రైట్. సో మనం ప్రాక్టికల్గా కూడా చెప్పుకుందాము. ఫస్ట్ అసలు థియరిటికల్గా వెళ్ళిన తర్వాత కొన్ని క్లాసెస్ ప్రాక్టికల్గా వెళ్తాను, డోంట్ వరీ, ఓకే. సో మరి ఇక్కడ R2R పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడితే అందరికీ స్క్రీన్ విజిబులా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి. సో R2R అంటే ఏం చెప్పుకున్నామండి? R2R అంటే ఏంటి? రికార్డ్ టు రిపోర్ట్, అంటే ట్రాన్సాక్షన్ రికార్డు చేసిన దగ్గర నుంచి. సో ట్రాన్సాక్షన్స్ కొన్ని ఎగ్జాంపుల్ చెప్పండి, ఎవరు చెప్తారు? ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి చెప్పండి. వాట్ ఈస్ మీన్డ్ బై ట్రాన్సాక్షన్? వాట్ ఈస్ మీన్డ్ బై ట్రాన్సాక్షన్? వాట్ ఈస్ మీన్డ్ బై ట్రాన్సాక్షన్? ట్రాన్సాక్షన్ మీన్స్ విచ్ వీ కెన్ ఎక్స్ప్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. సో మనీతో మెజర్ చేసేవాడిని ట్రాన్సాక్షన్స్ అంటారు. సో దట్ వీ నీడ్ టు రికార్డ్ ఇన్ అవర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. సో యాజ్ ఏ SAP end user, we need to book finance transactions on everyday basis. End of the month we will prepare the final accounts. Final accounts are nothing but profit and loss, balance sheet, financial statements ఏగా ప్రిపేర్ చేయాల్సింది ఎండ్ ఆఫ్ ద మంత్ మనం, అవునా కదా? ఎవ్రీ మంత్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాలా వద్దా? సో అది ఎవరి డ్యూటీ? SAP end user డ్యూటీ. మరి రెగ్యులర్గా ట్రాన్సాక్షన్స్ ఈరోజు నేను చారియస్కి ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉంది. సో స్టాఫ్కి శాలరీస్ పే చేసా, SAPలో రికార్డ్ చేయాలా వద్దా? స్టాఫ్ శాలరీ పేమెంట్ చేశానని చెప్పి రికార్డ్ చేసుకోవాలి కదా, శాలరీ పెయిడ్ టు స్టాఫ్, అంతేనా? అలాగే ఈ నెల మంత్ ఎండ్ వచ్చేసింది, రెంట్ పెయిడ్ అని చెప్పి రాసుకోవాలి వద్దా? సో అలాగే మరి
సో మరి సాఫ్ట్వేర్ నేను ఇన్స్టాల్ చేసుకున్న ఎస్వానా సాఫ్ట్వేర్. సో దాన్ని పేమెంట్ చేయాలా వద్దా? సో అలాగే మరి కొన్ని మెటీరియల్స్, స్టేషనరీస్ ఇవన్నీ కొంటా ఉంటానా లేదా? చైర్స్ ఇవన్నీ కొంటానా లేదా? వాటిలన్నిటికీ పేమెంట్లు చేయాలా వద్దా? సో కంపెనీ అన్న తర్వాత మనకి నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. అవి పర్చేజెస్ అవ్వచ్చు, కొనే అవ్వచ్చు, సేల్స్ అంటే అమ్మే అవ్వచ్చు, అవునా కదా? అలాగే పేమెంట్లు అవ్వచ్చు. పేమెంట్స్ అంటే వెండర్ పేమెంట్స్, కస్టమర్ దగ్గర నుంచి వచ్చేవి ఇన్కమింగ్ పేమెంట్. వెండర్కి పేమెంట్ చేసేది అవుట్ గోయింగ్ పేమెంట్, అవునా కదా? అంటే సప్లయర్ పేమెంట్స్ ఉంటాయి, కస్టమర్ ఇన్కమింగ్ పేమెంట్స్ ఉంటాయి, అవునా? సో డౌన్ పేమెంట్స్ ఉంటాయా ఉండవా? డౌన్ పేమెంట్స్ అంటే ఏంటి? అడ్వాన్స్ పేమెంట్స్. డిస్కౌంట్స్ ఉంటాయా లేదా? కస్టమర్కి మనం డిస్కౌంట్ ఇస్తామా ఇవ్వా? మరి ఇవన్నీ ట్రాన్సాక్షన్సా కావా? ఇవన్నీ ట్రాన్సాక్షన్స్. ఈ ఆల్ ట్రాన్సాక్షన్స్ మన ఎస్ఏపిలో ఏం చేయాలి? ప్రాపర్గా రికార్డు చేయాలి. ఎస్ఏపిలో ఉన్న బెనిఫిట్ ఏంటంటే వన్స్ యూ రికార్డ్ ద ట్రాన్సాక్షన్, సిస్టమ్ విల్ ఆటోమేటికల్లీ క్రియేట్ ద ఫైనాన్షియల్ అకౌంట్, ఫైనల్ అకౌంట్స్. అంటే ఆటోమేటిక్గా ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ రెడీ అయిపోతాయి. జస్ట్ నువ్వు చేయాల్సిన పని ఏంటి? జర్నల్ ఎంట్రీస్. నువ్వు ఆ జర్నల్ ఎంట్రీని ఎస్ఏపిలో ప్రాపర్గా రికార్డు చేయి, ఆటోమేటిక్గా మనకి ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ ఇవి మొత్తం రెడీ అయిపోతాయి. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మొత్తం రెడీ అయిపోతాయి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి చెప్పండి? ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్, ఇంకోటి ఒకటి ఉంది క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్. సో ఇవి మెయిన్ ఒక కంపెనీకి అండ్ ప్రోడక్ట్. సో టాప్ మేనేజ్మెంట్కి రిపోర్ట్ ఇవ్వటం అంటే రికార్డ్ అంటే ట్రాన్సాక్షన్ రికార్డు చేయటం. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా, అవి రికార్డ్ చేయటం. సో రికార్డ్ చేసిన దాన్ని ఏం చేస్తాం మనం? క్లాసిఫై చేస్తారు. రికార్డ్ చేసిన ట్రాన్సాక్షన్ని క్లాసిఫై అంటే ఏంటి? లెడ్జర్ వైజ్ మనం క్లాసిఫై చేయటం. రామా అకౌంట్, శాలరీ అకౌంట్, ఓకే. సో రామా అకౌంట్, శాలరీ అకౌంట్, సో పలానా పర్చేజ్ అకౌంట్, పలానా బిల్డింగ్ అకౌంట్ అనా కదా? బిల్డింగ్స్ కొంటా ఉంటాం, మిషనరీస్ కొంటా ఉంటాం లేదా? అవన్నీ ఎస్ఐపిలో రికార్డ్ చేయాలి కదా. సో ఇక్కడ మనకి రికార్డ్ టు రిపోర్ట్ ఇస్ ద ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ ప్రాసెస్ దట్ ఇన్వాల్వ్ కలెక్టింగ్, ప్రాసెసింగ్ అండ్ డెలివరింగ్ ద ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. డెలివరింగ్ అంటే ఎవరికి డెలివర్ చేస్తున్నాం మనం? ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ని టాప్ మేనేజ్మెంట్కి డెలివర్ చేస్తున్నాం. సో కలెక్టింగ్ అంటే ఏం కలెక్ట్ చేస్తున్నాము? సో యాజ్ ఏ అకౌంటెంట్ మనం ఒక గదిలో కూర్చుంటాం మనం. సో అన్నీ అక్కడికే వచ్చేస్తాయి మొత్తం, అవునా కదా? సో మన డే టు డే జరిగే శాలరీస్ పెయిడ్, రెంట్ పెయిడ్, ఆ స్లిప్లు అన్నీ వచ్చేస్తాయి. ఆ స్లిప్పులు మనం ఎస్ఐపిలో ఎంటర్ చేయాలంతే. సింపుల్గా చెప్పాలంటే ఇట్స్ డేటా ఎంట్రీ. ఎండ్ యూజర్ జాబ్ అంటే డేటా ఎంట్రీ జాబ్. సాఫ్ట్వేర్లో డేటా ఎంట్రీ చేయటం అంతే. డేటాను తీసుకెళ్ళి ఎంటర్ చేస్తే సిస్టమే చూసుకుంటుంది మిగతాదంతా. సో అంతకుముందు ఎస్ఐపి ఉండేది కాదు. అంటే ఎస్ఐపి ఎవరికి తెలియదు మార్కెట్లో. ఆ టైంలో దేంట్లో చేసేవాళ్ళు? ఫైనాన్షియల్ అకౌంట్స్ ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ లేదప్పుడు. ఎక్సెల్ షీట్, ఎంఎస్ ఎక్సెల్లో చేసేవాళ్ళు. ఎంఎస్ ఎక్సెల్లో డే టు డే ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసి ఫార్ములాలు వేసి, ఫార్ములాస్ తెలుసా ఎంఎస్ ఎక్సెల్ మీకు? నేర్చుకున్నారా? పైవట్ టేబుల్స్, వి లుకప్స్, హెచ్ లుకప్స్, ఓకే. ఈ ఫార్ములాలు వేసి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసేవాళ్ళు. టైం కన్సూమింగ్, ఎర్రర్స్ వస్తాయి, అవునా కదా? సో మన ఎక్సెల్ షీట్లో ఫార్ములా మిస్ అయినా ఎర్రర్స్ వస్తాయి, యాక్యురసీ ఉండదు. ఎక్కడో చోట మిస్టేక్ దొరికిందంటే మొత్తం మళ్ళీ రీచెక్ చేయాలి. సో మరి టైం మాన్యువల్ అక్కడ 10 మంది కావాల్సి వచ్చేది. ఇప్పుడు ఎస్ఏపి లాంటి సాఫ్ట్వేర్లు మార్కెట్లో రావడంతో 10 మంది ఉండే చోట ప్లేస్లో 3 ఉంటున్నారు. అంతకుముందు మనకి ఈ ఎంఎస్ ఎక్సెల్ వాటిల్లో ఓన్లీ ఫార్ములాలు వచ్చే వాళ్ళకి ఎంఎస్ ఎక్సెల్ ఎక్స్పర్ట్స్ని తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అది అవసరం లేదు. మనకి ఆటోమేటిక్గా ఏమొచ్చేసింది? ఈఆర్పి టూల్స్ వచ్చేసి మార్కెట్లో ఈ మన వర్క్ని రెడ్యూస్ చేసేసాయి. సో మన వర్క్ని ఎలా రెడ్యూస్ చేసాయంటే జస్ట్ ట్రాన్సాక్షన్ డెబిట్ క్రెడిట్ కార్డ్ పక్కాగా ఎంటర్ చేయి చాలు. మిగతా అన్ని లెడ్జర్ పోస్టింగ్ అదే చూసుకుంటుంది. లెడ్జర్ని బ్యాలెన్స్తో సహా చూపించేస్తుంది. నెక్స్ట్ ఆటోమేటిక్గా రిపోర్ట్స్ కూడా జనరేట్ అయిపోతాయి ఎస్ఏపిలో.
అంతా ఆటోమేటేషన్ ప్రాసెస్. మేనేజ్మెంట్ టాప్ రిపోర్ట్స్ కూడా మేనేజర్ ఒక టీ కోడ్ వేసుకుంటే మేనేజరే చూసుకుంటాడు, నువ్వు కూడా ఇవ్వాల్సిన అవసరంలా. అర్థమైందా? అంత టైం కన్స్యూమింగ్ అనేది అంతకుముందు ఉండేది, ఇప్పుడు ఆ టైం కన్స్యూమింగ్ అనేది ఎస్ఐపి రావడంతో లేచిపోయింది. ఓకేనా? టైం కన్జంప్షన్ అనేది లేదు, మాన్యువల్ ఎఫర్ట్స్ ఎక్కువ ఉండేవి, ఆటోమేటేషన్ ఇప్పుడు అంతా. అర్థమైందా? సో అలాగే మనకి యాక్యురసీ అనేది ఉండేది కాదు, ఇప్పుడు యాక్యురసీ అనేది ఉండే. ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవక, ఫండ్ అకౌంట్స్ టాలీ అవక చివరిలో చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. మంత్ ఎండ్ టైంలో అడ్జస్ట్మెంట్ ఎంట్రీ సస్పెన్స్ అకౌంట్లోకి పాస్ చేసేవాళ్ళు తెలియకపోతే, టాలీ అవ్వకపోతే. ఇప్పుడు అట్లా లేదు. ఓకేనా? సో అన్నిటికి మనకి ఒకే రిపోర్ట్స్ జస్ట్ ఎగ్జిక్యూట్ కొడితే మొత్తం రిపోర్ట్స్ అన్నీ ఎస్ఐపిలో వచ్చేస్తున్నాయి. సింప్లిసిటీ అండ్ మనకి ఇంట్రడక్షన్ ఆఫ్ ది ఫ్యూరీ యాప్స్, R2R వర్క్ చాలా సింప్లిఫై అయిపోయింది. ఫ్యూరీ యాప్స్ రావడంతో ఎండ్ యూజర్ వర్క్ అనేది సింప్లిఫై అయిపోయింది. యాప్స్లో వర్క్ చేసుకున్న ఇంటి దగ్గర కూర్చొని చక్కగా యాప్ ఓపెన్ చేసుకొని క్లయింట్ ఎన్విరాన్మెంట్లో లాగిన్ అయ్యి చక్కగా ఇంటి దగ్గర నుంచే రిపోర్ట్స్ ఇచ్చుకుంటున్నాడు, లీవ్ ప్లాన్స్ అప్లై చేసుకుంటున్నాడు. ఓకేనా? సో రిపోర్ట్స్ ఇచ్చుకుంటున్నాడు, లీవ్ ప్లాన్స్ ఇచ్చుకుంటున్నాడు, అప్లై చేసుకుంటున్నాడు. సో ఈ యాప్స్ మార్కెట్లో ఎప్పుడైతే వచ్చాయో కస్టమర్ సాటిస్ఫాక్షన్ అంటే ఎండ్ యూజర్ సాటిస్ఫాక్షన్ పెరిగింది అండ్ ప్రొడక్టివిటీ కూడా పెరిగిపోయింది. కాబట్టి మనం R2R పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు మాట్లాడుతున్నాము అంటే, ఇక్కడ మన సెషన్ ఈరోజు మెయిన్ టాపిక్ అజెండానే R2R. R2R అంటే రికార్డ్ టు రిపోర్ట్, అంటే ట్రాన్సాక్షన్ మనం రికార్డు చేస్తున్న దగ్గర నుంచి మేనేజ్మెంట్కి రిపోర్ట్ ఇచ్చేంత వరకు మధ్యలో జరిగే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్నే మనం R2R అంటారు. అంటే కలెక్టింగ్, ప్రాసెసింగ్, డెలివరింగ్, 3 పాయింట్లు ఉన్నాయి. కలెక్టింగ్, ప్రాసెసింగ్ అండ్ డెలివరింగ్ అనమాట. ఓకేనా? కాబట్టి R2R అనేది ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేసిన దగ్గర నుంచి రిపోర్టింగ్ ఫైనాన్షియల్ రిజల్ట్ స్టేక్ హోల్డర్స్ అంటే ఎవరండి? సో మనకి చూసినట్లయితే జనరల్గా మేనేజ్మెంట్ ఉంటుంది, ఒక కంపెనీ ఉంటుంది. కంపెనీకి ఓనర్స్ ఎవరు? షేర్ హోల్డర్స్. కంపెనీ ఓనర్స్ అంటే ఎవరు? షేర్ హోల్డర్స్. షేర్స్ ఇన్వెస్ట్మెంట్ పెడతారు షేర్స్ మీద, వాళ్ళే ఓనర్స్ కంపెనీకి. అర్థమైందా? డైరెక్టర్స్ కాదు, ఫస్ట్ షేర్ హోల్డర్స్. కాబట్టి వాళ్ళకి మెయిన్ కావాల్సింది ఇదే, ఫైనల్ రిపోర్ట్స్, ఓవరాల్గా కంపెనీ ప్రాఫిట్ లాస్. షేర్ హోల్డర్స్కి ఏమిస్తారండి ఇన్వెస్ట్మెంట్ చేసినందుకు? డివిడెంట్. ఏమిస్తారు? డివిడెంట్ అంటే ఏంటి? డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాఫిట్. ఇప్పుడు నేను ఒక బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే నేను ఏమి ఎక్స్పెక్ట్ చేస్తా? ప్రాఫిట్. అంతేనా కదా? ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తా? ప్రాఫిటే కదా. సో దాన్నే మనం డివిడెంట్ ఏంటి? డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాఫిట్స్. సో కాబట్టి షేర్ హోల్డర్స్ ఇక్కడ రిపోర్టింగ్ ఫైనాన్షియల్ రిజల్ట్స్ మనకి వీళ్ళకే కావాలి మెయిన్ అనమాట. ఓకే, పర్పస్ వచ్చేటప్పటికి యాక్యురేట్గా ఉండాలి, టైమ్లీ రిపోర్ట్స్. సో ఇది మనకి కావాల్సిన పాయింట్స్ అనమాట. ఓకేనా? కాబట్టి అందరికీ ఇప్పుడు రికార్డ్ టు రిపోర్ట్ అంటే ఏంటి అనేది ఒక ఐడియా వచ్చిందా రాలేదా? నెక్స్ట్ మనకి R2Rలో R2R అంటే ఓన్లీ జిఎల్ఏ కాదు, అన్నీ. R2R అంటే జిఎల్ కాదు, అన్నీ. అర్థమైందా? అన్నీ అంటే ఏంటి? అకౌంట్స్ పేయబుల్స్ ఉంటాయి అందులో కూడా. ఇప్పుడు క్రెడిట్ పర్చేజ్ ఎంట్రీ ఏంటి చెప్పండి? క్రెడిట్ పర్చేజ్ ఎంట్రీ ఏంటి? పర్చేజ్ అకౌంట్ అటు వెండర్ ఎవరు? సో ఇది వెండర్ అకౌంట్స్లోకి వెళ్ళిపోయిందా? అకౌంట్స్ పేయబుల్స్లోకి వెళ్ళిపోయిందా? క్రెడిట్ సేల్స్ ఎంట్రీ ఏంటి? కస్టమర్ అకౌంట్ అటు సేల్స్. కస్టమర్ అకౌంట్ రిసీవబుల్స్లోకి వెళ్ళిపోయిందా? అకౌంట్స్ పేయబుల్ అంటే ఏంటి? అకౌంట్ రిసీవబుల్ అంటే ఏంటి? వాట్ ఈస్ అకౌంట్స్ పేయబుల్? బ్యాలెన్స్ షీట్లో, కరెంట్ లైబిలిటీలో అకౌంట్స్ పేయబుల్ అని ఎక్కడో చూసినట్టుంది కదా. దాని మీనింగ్ ఏంటండి? పేయబుల్ అంటే పే చేయలేదు, ఫ్యూచర్లో పేమెంట్ చేస్తాం. ఎప్పుడు లోపల? 365 days లోపల. ఎందుకు పేమెంట్ చేస్తాము?
వెండార్ దగ్గర నుంచి క్రెడిట్ పర్చేస్ చేసాం. అర్థమైందా లేదా? క్రెడిట్ పర్చేస్ చేసాం. వితిన్ 365 డేస్లో పేమెంట్ చేస్తాం కాబట్టే దాన్ని కరెంట్ లయబిలిటీ అంటారు. అకౌంట్స్ వేయబుల్ ఏమంటారు? కరెంట్ లయబిలిటీ. అంటే వెండార్ అకౌంట్సే కదా ఇవన్నీ కూడా అకౌంట్స్ వేయబుల్ అంటే. అకౌంట్ రిసీవబుల్ అంటే ఏంటో చెప్పండి. వితిన్ 365 డేస్ లోపల మనం రిసీవ్ చేసుకుంటాం. ఎందుకు? కస్టమర్కి ప్రోడక్ట్ అమ్మినందుకు వారి దగ్గర నుంచి డబ్బులు రావాలి. వస్తాయి అంటే రిసీవబుల్. పేమెంట్ చేస్తామంటే పేయబుల్. ఓకేనా? అకౌంట్స్ పేయబుల్, రిసీవబుల్. రిసీవబుల్ ఈజ్ ఏ కరెంట్ అసెట్. వితిన్ 365 డేస్లో నీకు క్యాష్ వస్తుంది కాబట్టి, వితిన్ 365 డేస్లో పేమెంట్ చేస్తావు కాబట్టి కరెంట్ లయబిలిటీ. లయబిలిటీ మీన్స్ పేమెంట్. రిసీవ్ చేసుకుంటున్నావు కాబట్టి కరెంట్ అసెట్. అర్థమైందా లేదా? కాబట్టి బ్యాలెన్స్ షీట్లో కరెంట్ లయబిలిటీని దేంట్లో చూపిస్తారు? లయబిలిటీ సైడ్లో చూపిస్తారు. కరెంట్ అసెట్స్ని దేంట్లో చూపిస్తారు? అసెట్స్లో చూపిస్తారు. కాబట్టి ఇక్కడ క్రెడిట్ పర్చేస్ ఎంట్రీ ఏంటి? పర్చేస్ ఈజ్ ఏ జిఎల్ అకౌంట్, R2R. అవునా కదా? జిఎల్ అంటే R2R కదా. జిఎల్ లేకుండా ఏమైనా మాడ్యూల్ ఉందా? జిఎల్ లేకుండా ఏమైనా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయా? జిఎల్ ఉంటుంది, ఎక్కడ పోయినా ఉంటుంది. వెండార్ టు వెండార్ అనలేం, కస్టమర్ టు కస్టమర్ అనలేం, పర్చేస్ టు వెండార్ అంటాం, సేల్స్ టు కస్టమర్. ఇలా మనకి ఉన్న కస్టమర్ అకౌంట్ అటు సేల్స్ అనేది. జిఎల్ లేకుండా ఏ మాడ్యూల్ లేదండి, ఏ సబ్ మాడ్యూల్ లేదు. అర్థమైందా? కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే R2R అంటే ఓన్లీ జిఎల్ఏ కాదు, అకౌంట్స్ పేయబుల్లోనూ ఉంటుంది, అకౌంట్స్ రిసీవబుల్స్లోనూ ఉంటుంది, ఫిక్స్డ్ అసెట్టింగ్లోనూ ఉంటుంది, ఫిక్స్డ్ అసెట్ అకౌంటింగ్లోనూ ఉంటుంది. అలాగే మనకి ఇన్వెంటరీ మేనేజ్మెంట్, మెటీరియల్ మేనేజ్మెంట్తో కూడా జిఎల్ లేకుండా లేదు. అర్థమైందా అందరికీ కూడా? సో మనకి R2Rలో రికన్సిలేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. నువ్వు ఏ కైండ్ ఆఫ్ జాబ్స్ ఎప్పుడు వెళ్ళినా సరే కంపల్సరీగా రికన్సిలేషన్ మీద అడుగుతారు. అర్థమైందా? రికన్సిలేషన్స్ ఏం చెప్పాను నేను? బ్యాలెన్స్ షీట్ రికన్సిలేషన్ అంటే అన్నీ, వెండార్ కస్టమర్ రికన్సిలేషన్, ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్, బ్యాంకు రికన్సిలేషన్. సో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంటే. GR/IR రికన్సిలేషన్, గూడ్స్ రిసిట్, ఇన్వాయిస్ రిసిట్ రికన్సిలేషన్. రికన్సిలేషన్స్ ఎన్ని ఉన్నాయి చదవండి ఇక్కడ ఒకసారి. GR/IR రికన్సిలేషన్, వెండార్ కస్టమర్ రికన్సిలేషన్, ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్, బ్యాంక్ రికన్సిలేషన్. ఓకే, సో మనం మంత్ ఎండ్ యాక్టివిటీస్ వెరీ 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 ఎన్నిసార్లు వి పెట్టుకుంటే అంత మంచిది. R2Rలో ఏంటిదండి? ఎన్నిసార్లు పక్కన వి పెట్టుకొని ఇంపార్టెంట్ పెట్టుకొని అన్నిసార్లు పెట్టుకోండి. మంత్ ఎండింగ్ యాక్టివిటీ, ఇంటర్వ్యూకి వెళ్తే మంత్ ఎండ్ యాక్టివిటీస్ అడుగుతారు. ఏమడుగుతారు? మంత్ ఎండ్ రికన్సిలేషన్. చెప్పండి, ఎన్ని టైప్స్ ఆఫ్ రికన్సిలేషన్స్ ఉన్నాయి చెప్పాలి. 4 అని కాదు, ఇంకా చాలా ఉంటాయి. చెప్పండి, కొన్ని చెప్పండి. GR/IR రికన్సిలేషన్, వెండర్ కస్టమర్ రికన్సిలేషన్, ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్, బ్యాంక్ రికన్సిలేషన్. మంత్ ఎండ్ టైంలో మనం చేసే యాక్టివిటీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్రూవల్ డిఫరల్స్ ఎంట్రీ పోస్టింగ్, ఓకేనా? సో అలాగే మనకి డిప్రిసియేషన్ రన్. అక్రూవల్ డిఫరల్స్ అంటే ఏంటో అన్నది కూడా మళ్ళీ అప్కమింగ్ క్లాస్లో చెప్తాను నేను.
రికరింగ్ ఎంట్రీ పోస్టింగ్ అంటే ఎవ్రీ మంత్ పోస్ట్ చేస్తారు. రికరింగ్ ఏదైనా ఇప్పుడు చాను ఎస్కే యాప్ని సబ్స్క్రైబ్ చేసుకున్నావు, ఎవ్రీ మంత్ 100 రూపీస్ పే చేయాలి. రికరింగేనా? 1 ఇయర్ పాటు రికరింగా కాదా? సో అంటే ఏంటి, ఒక సబ్స్క్రిప్షన్ అవ్వచ్చు, ఒక రెంట్ అవ్వచ్చు, ఒక శాలరీ అవ్వచ్చు, సేమ్ అమౌంట్ సర్టెన్ పీరియడ్ వరకు పేమెంట్ చేస్తాం. దాన్ని ఏమంటాం మనం? రికరింగ్. ఓకే. సో అక్రూవల్ ప్రొవిజన్స్. అక్రూవల్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై అక్రూవల్? ఎవరు చెప్తారు? అక్రూవల్ డిఫరల్స్ అంటే ఏంటి? ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ బట్ ఇట్ విల్ బి పెయిడ్ ఇన్ ఫ్యూచర్. రెవెన్యూ జనరేటెడ్ బట్ ఇట్ విల్ బి రిసీవ్డ్ ఇన్ ది ఫ్యూచర్. అంటే ఫ్యూచర్లో వస్తాయి, ఫ్యూచర్లో పేమెంట్ చేస్తాము అనేవన్నీ కూడా మనకి అక్రూవల్స్. అర్థమైందా? సో మనకి ఈరోజు ట్రాన్సాక్షన్ జరిగింది. సో మనం ఏదో సర్వీస్ ప్రొవైడ్ చేసా, చాను ఎస్కే ఇన్స్టిట్యూషన్ నుంచి ఒక సర్వీస్ ప్రొవైడ్ చేసా ఒక కంపెనీకి. ఈరోజు సర్వీస్ ప్రొవైడ్ చేసా, డబ్బులు ఎప్పుడు వస్తాయి? నెక్స్ట్ మంత్. ఇలాంటివన్నీ కూడా అంటే ఒక మంత్లో ట్రాన్సాక్షన్, ఇంకో మంత్లో డబ్బులు వస్తాయి అనుకున్నవన్నీ అక్రూవల్స్. డిఫరల్స్ అంటే ఏంటి? ప్రీపెయిడ్ అంటే అడ్వాన్స్ పేమెంట్స్. నాకు ముందుగా డబ్బులు ఇచ్చేశారు, ఈ మంత్లో డబ్బులు ఇచ్చారు, ఫ్యూచర్లో నేను పేమెంట్ చేస్తాను అంటే నెక్స్ట్ మంత్లో సర్వీస్ ప్రొవైడ్ చేస్తా అన్నవన్నీ కూడా డిఫరల్స్ అనమాట. సో అంటే ఏంటి, మనం ఫాలో అయ్యేది బుక్స్ ఆఫ్ అకౌంట్ అక్రూవల్ బేసిసా, క్యాష్ బేసిసా? క్యాష్ కాదు, అక్రూవల్ బేసిస్. మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అక్రూవలా, క్యాషా? అక్రూవల్. వెరీ 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 ఇంపార్టెంట్. ఫ్యూచర్లో వస్తాయి, ఫ్యూచర్లో పేమెంట్ చేస్తాము అన్నది కూడా ఎస్ఐపిలో రికార్డ్ చేస్తాం. ఇవి కూడా మంత్ ఎండింగ్ టైంలో రికార్డ్ చేస్తాం కాబట్టి మంత్ ఎండ్ యాక్టివిటీ. డిప్రిసియేషన్ అంటే తెలుసా మీ అందరికీ? డిప్రిసియేషన్ డ్యూ టు వేర్ అండ్ టియర్, వాల్యూ ఆఫ్ ది అసెట్ విల్ బి డిక్రీస్డ్ ఎవ్రీ ఇయర్. అవునా కదా? ఈరోజు కొన్న వాల్యూ సేమ్ ఉంటుందా? ఈరోజు నేను కారు కొన్నా సేమ్ ఉంటుందా? వెహికల్స్ కొన్నా, మిషనరీ కొన్నా సేమ్ అమ్మితే అంతే వచ్చొద్దా నెక్స్ట్ ఇయర్కి? రాదు. సో డిప్రిసియేషన్ అంటే తరుగుదల. ఇట్స్ అన్ ఎక్స్పెన్స్. డిప్రిసియేషన్ ఈజ్ అన్ ఎక్స్పెన్స్ టు ది కంపెనీ. అవునా కదా? కాబట్టి మరి డిప్రిసియేషన్ అనేది నెట్ ఇది ప్రాఫిట్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట. డిప్రిసియేషన్ ప్రాపర్గా క్యాలిక్యులేట్ చేయకపోతే దేని మీద చూపిస్తుంది? ప్రాఫిట్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. అందుకే డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ అనేది మస్ట్. డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ అనేది మస్ట్. కాబట్టి ఎస్ఏపిలో మనకి డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది మంత్ ఎండ్ యాక్టివిటీ. ఓకేనా? తర్వాత ఫారెన్ కరెన్సీ రీవాల్యుయేషన్. ఫారెన్ కరెన్సీ రీవాల్యుయేషన్ కూడా వన్ ఆఫ్ ది మంత్ ఎండ్ యాక్టివిటీ. ఎగ్జాంపుల్ చెప్పండి. ట్రాన్సాక్షన్స్ కొన్ని ఫారెన్ కరెన్సీలో జరుగుతూ ఉంటాయి. మనం అమెరికా నుంచి మిషనరీ కొనుక్కొని వచ్చాం, మరి యూఎస్డీలో పేమెంట్ చేయాలా వద్దా? సో అలాగే అమెరికా నుంచి లోన్ తీసుకున్నాం, పేమెంట్ చేయాలా వద్దా? ఒక దుబాయ్ కస్టమర్కి మన సర్వీస్ నమ్మాం, డబ్బులు వస్తాయా లేదా? సో అంటే ట్రాన్సాక్షన్స్ విచ్ హ్యాపెన్ అదర్ దాన్ కంపెనీ కోడ్ కరెన్సీ, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫారెన్ కరెన్సీ. ఏమైతే ట్రాన్సాక్షన్ మన కంపెనీ కోడ్ కాకుండా, మన కంపెనీ కోడ్ ఇండియాలో ఉంది, మన కంపెనీ కోడ్ కాకుండా వేరే కంట్రీతో ట్రాన్సాక్షన్స్ మనం చేసినట్లయితే దాన్నే ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్ అంటారు. అవునా కదా? అంటే కంపెనీ కోడ్ కరెన్సీ కాకుండా వేరే ఇతర ఏ కరెన్సీ అయినా సరే ఇట్స్ ఎ ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్. రీవాల్యుయేషన్ అంటే మరి ఏమైతే ట్రాన్సాక్షన్స్ కంపెనీ కోడ్ కరెన్సీ కాకుండా మనం ఎస్ఏపిలో పోస్ట్ చేసామో అవన్నిటిని రీవాల్యుయేట్ చేయాలి. ఎందుకంటే ఎక్స్చేంజ్ రేట్స్ ఈరోజు ఉన్న డేటు, ఈరోజు మనకి యూఎస్డి వాల్యూ 80 రూపీస్ ఉంటే నెక్స్ట్ డే 82 అయిపోతుంది. ఈరోజు కొంటే పేమెంట్ చేయాల్సింది ఫ్యూచర్లో. అవునా కదా? సో అలాంటప్పుడు ఆ రోజు డేట్ మీద క్యాలిక్యులేట్ చేస్తామా, లేకపోతే ఈ రోజు డేట్ మీద పేమెంట్ చేస్తామా? ఎప్పటికప్పుడు ఏ రోజు రోజుకి ఆ రోజు మనకి ట్రాన్సాక్షన్స్ మనం చెక్ చేసుకుంటూ ఉంటాం, ఎక్స్చేంజ్ రేట్ చెక్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి నువ్వు ఏమైతే ట్రాన్సాక్షన్స్ కంపెనీ కోడ్ కరెన్సీ కాకుండా అంటే ఐఎన్ఆర్తో కాకుండా పోస్ట్ చేసావో వాటిలన్నిటిని రీవాల్యుయేట్ చేయాలి మంత్ ఎండ్ టైంలో.
ఓకేనా. సో అలాగే మనకి వెండార్ ఓపెన్ ఐటమ్స్, క్లియర్డ్ ఐటమ్స్, ఈ రిపోర్ట్ కూడా టాప్ మేనేజ్మెంట్కి అవసరం. ఓపెన్ ఐటమ్ అంటే వాట్ ఈస్ ఓపెన్ ఐటమ్? ఓపెన్ ఐటమ్ ఈజ్ నథింగ్ బట్ విచ్ ఈస్ నాట్ క్లియర్డ్. ఓపెన్ ఐటమ్ అంటే ఏంటి? విచ్ ఈస్ నాట్ క్లియర్డ్. సో అంటే మనకి క్లియర్ కానీ ఇన్వాయిస్ అని అర్థం. క్లియర్ కానీ ఇన్వాయిస్. ఓపెన్ ఐటమ్ అంటే ఏంటండి? క్లియర్ కానీ ఇన్వాయిస్ అని అర్థం. ఓకేనా. ఒక్క నిమిషం, రికార్డ్ అవుతుందండి. అదే చూస్తున్నాను. సో ఓపెన్ ఐటమ్ అంటే ఇక్కడ క్లియర్ కానీ ఇన్వాయిస్ అని అర్థమేంటి, ఇంకా అంతే, అంతకు మించింది ఏమీ లేదు. రైట్. సో నెక్స్ట్ మనకంటే ఇది క్లోజ్ అంటే రికార్డు, రికన్సిలేషన్ అంటే ఇవన్నీ కూడా మనకి R2Rలో ఉంటాయని చెప్తున్నాను మీకు. అర్థమైందా? ఫైనల్గా మనం రిపోర్ట్స్, సో టాప్ మేనేజ్మెంట్కి రిపోర్ట్స్ కూడా ఇవ్వాలి. ఒకసారి ఇవన్నీ చదవండి. సో మంత్ ఎండింగ్ క్లోజింగ్ యాక్టివిటీస్ మెయిన్లీ ఏముంటాయి చదవండి ఒకసారి. చదవాలి త్వరగా. అక్రూవల్స్ అండ్ ప్రొవిజన్స్, రికరింగ్ ఎంట్రీ పోస్టింగ్, డిప్రిసియేషన్ రన్, ఫారిన్ కరెన్సీ రీవాల్యుయేషన్, క్లియరింగ్ ఓపెన్ ఐటమ్స్. ఓకేనా. సో ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ మనకి రిపోర్ట్స్ అంటే ఏంటి? మెయిన్ మనకి ఇది ట్రయల్ బ్యాలెన్స్, కన్సాలిడేషన్, గ్రూప్ రిపోర్టింగ్, స్టాట్యుటరీ రెగ్యులేటరీ రిపోర్ట్స్ అంటే మనకి సో గ్యాప్, సో మనకి గ్యాప్, IFRS, SOX అంటే వేరే వేరే కంట్రీలో SOX అంటారు. ఇవన్నీ రిపోర్ట్ ప్రాఫిట్ సెంటర్ వైజ్, సెగ్మెంట్ వైజ్ రిపోర్ట్స్ అంటే ప్రోడక్ట్ వైజ్ రిపోర్టింగ్. ఈ రిపోర్ట్స్ అనేవి టాప్ మేనేజ్మెంట్కి కావాలి. ఒకసారి చెప్పండి ఒకసారి. ట్రయల్ బ్యాలెన్స్, బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్, కన్సాలిడేషన్, గ్రూప్ రిపోర్టింగ్, స్టాట్యుటరీ రెగ్యులేటరీ రిపోర్ట్స్, టాప్ మేనేజ్మెంట్. ఓకేనా. సో అందరికీ అర్థమైందా లేదా ఈ పాయింట్స్ అన్నీ కూడా? ఓకే. R2R గురించి మాట్లాడమంటే ఇవన్నీ చెప్తారా చెప్పరా? చెప్తారా లేదా? రేపొద్దున ఇంటర్వ్యూలో అడుగుతారు ఇవి. ఇవి టీ కోడ్స్, R2R సంబంధించిన టీ కోడ్స్. ఊరినే చదవండి ప్రస్తుతానికి. ఇంటర్వ్యూ క్వశ్చన్స్, వాట్ ఈజ్ R2R చెప్తారా లేదా? సో వాట్ ఈజ్ ద టిపికల్ మంత్ ఎండ్ యాక్టివిటీస్ చెప్తారా లేదా? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ GRIR క్లియరింగ్? GRIR క్లియరింగ్ అంటే గూడ్స్ రిసిట్, ఇన్వాయిస్ రిసిట్. దీని గురించి నేను అప్కమింగ్ క్లాస్లో చెప్తాను. ప్రస్తుతానికి GR క్లియరింగ్ అంటే ఏంటి? గూడ్స్ రిసిట్, ఇన్వాయిస్ రిసిట్, దీనికి సంబంధించి రికన్సిలేషన్ ఉంటుంది అని చెప్పండి. దట్స్ ఇట్. సో మనకి ఫారిన్ కరెన్సీ రీవాల్యుయేషన్ కూడా మనం ఇన్డెప్త్గా మనం అప్కమింగ్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. సో కామన్గా R2Rలో ఉండే రిపోర్ట్స్, సో అలాగే మన అసెట్ అకౌంటింగ్లో ఏముంటాయండి? అసెట్ డిప్రిసియేషను, క్యాపిటలైజేషన్స్, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్, ఇవన్నీ కూడా మన మంత్ ఎండ్ సంబంధించిన యాక్టివిటీస్ కూడా ఉంటాయన్నమాట. స్టాట్యుటరీ మేనేజ్మెంట్ రిపోర్ట్స్, సో ఇవన్నీ కూడా మనకి సెషన్లో పార్ట్ అనమాట. సో ఇక్కడ ఈ డాక్యుమెంట్ మీకు ఇస్తున్నాను. సో ఈ డాక్యుమెంట్లో మీరు ఏం చేయాలంటే, ఇవేం అవసరం లేదు. ఈ టీ కోడ్స్ మీరు చదవండి. జస్ట్ ప్రస్తుతానికి అయితే టీ కోడ్స్ చదవండి. సో ఈ టీ కోడ్స్ మీరు చదవండి. ఓకే, ప్రస్తుతానికి చదవండి చాలు. సో ఈ డాక్యుమెంట్ మీకు షేర్ చేస్తాను ఇప్పుడు. దిస్ ఈస్ R2R ఇంట్రడక్షన్. ఓకే. సో ఇప్పుడు మీకు R2R అంటే ఏంటో తెలిసింది కదా. వాట్ ఈజ్ R2R అంటే రికార్డ్ టు రిపోర్ట్ అని తెలిసిపోయింది మనకి. ఓకే. సో నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, ఇక మనం చేయాల్సిన S4 హనాల్లోకి వెళ్ళిపోతాం అనమాట. S4 హనాల్లోకి వెళ్ళిపోయి
ఈ మనకి S4 హనాలో మనం ఒక ట్రాన్సాక్షన్ ఎలా పోస్ట్ చేయాలి, ఒక ట్రాన్సాక్షన్ని మనం S4 హనాలో ఎలా పోస్ట్ చేయాలి అనేది కూడా మనం నేర్చుకోవాలన్నమాట. ఎస్ఏపిలో మనకి స్క్రీన్ ఉంటుంది చూసారు, దీన్ని ఎస్ఏపి ఈజీ యాక్సెస్ అంటారు. ఈజీ యాక్సెస్ అంటే ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారు. ఈ స్క్రీన్లో మనం చూసుకున్నట్లయితే కిందకు వచ్చేస్తే మనకి అకౌంటింగ్ అని ఉంటుంది అనమాట. ఓకేనా. ఇందులోకి వెళ్తే మనకి ఫైనాన్షియల్ అకౌంటింగ్ అని ఉంటుంది. ఇందులోకి వెళ్తే మనకి ఫైనాన్షియల్ అకౌంటింగ్లో మనకి సబ్ మాడ్యూల్స్ అనమాట. జనరల్ లెడ్జర్ ఇది మెయిన్ మనకి, అర్థమైందా. అకౌంట్స్ రిసీవబుల్స్, పేయబుల్స్, బ్యాంక్స్, ఫిక్స్డ్ అసెట్స్, ఇవి ఎస్ఏపి ఎఫ్ఐలో ఉన్న సబ్ మాడ్యూల్స్. ఎస్ఏపి ఎఫ్ఐలో ఉన్న సబ్ మాడ్యూల్స్ చెప్పండి ఒకసారి. మనకి జనరల్ లెడ్జర్, అకౌంట్స్ పేయబుల్స్. ఈరోజు క్లాస్లో మనం జనరల్ లెడ్జర్ గురించి చెప్పాం. జిఎల్ అంటే ఏంటో చెప్పాం. జిఎల్ అంటే జనరల్ లెడ్జర్. ప్రతి ట్రాన్సాక్షన్ జిఎల్తో లింక్ అయి ఉంటుంది. ఏ ట్రాన్సాక్షన్ అయినా జిఎల్తో లింక్ అయి ఉంటుంది. ఏ మాడ్యూల్ అయినా, అది ఎంఎం అయినా, ఎస్టీ అయినా, పీపీ అయినా, ఏ మాడ్యూల్ అయినా సరే జిఎల్ లేకుండా ఉండదు. అందుకే R2R అంటే జస్ట్ జిఎల్ఏ కాదు, అన్నీ అకౌంట్స్ పేయబుల్స్, రిసీవబుల్స్, బ్యాంక్స్ అన్నిటితోనూ జిఎల్ లింక్ అయి ఉంటుంది. ఇక్కడ జనరల్ లెడ్జర్, అకౌంట్ రిసీవబుల్స్, పేయబుల్స్, బ్యాంక్స్, ఫిక్స్డ్ అసెట్స్, వీటిని ఏమంటారండి, ఏమంటారు వీటిని? సబ్ మాడ్యూల్స్ ఆఫ్ ఎస్ఏపి ఎఫ్ఐ సబ్ మాడ్యూల్స్. అర్థమైందా. జనరల్ లెడ్జర్లోకి వెళ్తే మనకి ఇక్కడ డాక్యుమెంట్ ఎంట్రీ అని కనబడుతుందా లేదా? ఇందులో నుంచే ఒక ఎస్ఏపి ఎండ్ యూజర్ FB50 ఇక్కడి నుంచే ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తాడనమాట, ఈ స్క్రీన్ నుంచి. ఈ స్క్రీన్ నుంచే ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెంట్, ఒక శాలరీ, ఈ కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలనుకో, డైరెక్ట్గా మనం ఇక్కడి నుంచే పోస్ట్ చేయొచ్చు. లేదా మనం డైరెక్ట్గా కమాండ్ ఫీల్డ్లోకి వెళ్ళి FB50 అని చెప్పి టైప్ చేసి ఎంటర్ కొట్టి ఓకే ఇదే ట్రాన్సాక్షన్ ఇదే ప్లేస్లో నుంచే మనం చేయొచ్చు అనమాట. మన కంపెనీ కోడ్ వచ్చేటప్పుడు క్యాప్జెమినీ. ఓకే, క్యాప్జెమినీలో శాలరీస్ పేమెంట్ చేశారు. ఎప్పుడు పేమెంట్ చేశారు? ఎస్టర్డే, నిన్న, మొన్న. ఆ డేటు, డాక్యుమెంట్ డేట్ అంటే ట్రాన్సాక్షన్ డేట్. పోస్టింగ్ డేట్ అంటే ఎస్ఏపిలో ఎప్పుడు పోస్ట్ చేస్తున్నాం. కరెన్సీ. ప్రతి ట్రాన్సాక్షన్కి ఏముంటుంది? రిఫరెన్స్ నెంబర్ ఉంటుంది అనమాట. జస్ట్ చూపిస్తున్నా. అండ్ జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ. ఎస్ఏ అని కనపడగానే ఇది ఓకే, ఇది జనరల్ లెడ్జర్ సంబంధించిన డాక్యుమెంట్ అని అర్థం. రెంట్ పెయిడ్, రెంట్కి సంబంధించిన జిఎల్ తీసుకుంటా నేను. ఓకేనా. రెంట్ పెయిడ్ అంటే రెంట్కి సంబంధించిన జిఎల్. శాలరీ పెయిడ్, శాలరీకి సంబంధించిన జిఎల్. అలాగే మనం ఆడిట్ ఫీ పెయిడ్, ఆడిట్ ఫీ సంబంధించిన జిఎల్. ఎక్కడుంది ఆడిట్ ఫీ? ఆడిట్ ఫీ సంబంధించిన జిఎల్. ఏ బ్యాంకు ద్వారా మనం పేమెంట్ చేస్తున్నాము ఆ బ్యాంకు. ఎస్బీఐ బ్యాంకు ద్వారా పేమెంట్ చేస్తున్నాను అనుకో, సిటీ బ్యాంక్ అది సిటీ ఎస్బీఐ బ్యాంకు. రెంట్ డెబిట్, శాలరీ డెబిట్, ఆడిట్ ఫీ డెబిట్, బ్యాంకు క్రెడిట్. ఓకేనా. రెంట్ 10,000, శాలరీ 10,000, ఆడిట్ ఫీ 10,000, మొత్తం టోటల్ ఎంత? 30,000. ఓకేనా. ఎవ్రీ డెబిట్ ఈక్వల్ టు క్రెడిట్. డ్యూల్ ఎంట్రీ, డ్యూల్ సిస్టమ్ కదా మన అకౌంటింగ్. ఎంటర్. ఎంటర్ కొడితే సిస్టమ్ ఏమంటుంది? అండ్ ఎంట్రీ రిక్వైర్డ్ ఐటమ్ టెక్స్ట్ ఫర్ అకౌంట్ 200, 100. దీనికి టెక్స్ట్ ఏమంటుంది? ఓకే, ఇది సిటీ బ్యాంక్ కాబట్టి సిటీ బ్యాంక్ అని చెప్పి ఇచ్చా. అన్నీ కూడా చెక్ మార్క్ అయిపోయింది, చెక్ అయిపోయింది. టోటల్ డెబిట్ ఈక్వల్ టు టోటల్ క్రెడిట్. సిమ్యులేట్ చేస్తే డాక్యుమెంట్ లైన్ ఐటమ్ 1, 2, 3, 4. రెంట్ అకౌంట్ డెబిట్, దీన్నే పోస్టింగ్ కీ అంటారు డెబిట్ని. శాలరీ డెబిట్, పోస్టింగ్ కీ అంటారు దీన్నే. ఆడిట్ ఫీ డెబిట్, పోస్టింగ్ కీ అంటారు. బ్యాంక్ 50 అంటే పోస్టింగ్కి క్రెడిట్ అనమాట. 1, 2, 3, 4 లైన్ ఐటమ్ 1, 2, 3, 4.
సో డెబిట్, ఈ టోటల్ డెబిట్ ఈక్వల్ టు టోటల్ క్రెడిట్. సో ఇప్పుడు ఎస్ఏపిలో పోస్ట్ చేస్తే పోస్ట్ అయిపోయింది. పోస్ట్ అయిన డాక్యుమెంట్ మనం చూడాలంటే డిస్ప్లే. సో యూజ్ చేసిన టీ కోడ్ ఏంటి? FB50. సో ఇలా చూసుకోవచ్చు FB50 టీ కోడ్, ఏ డాక్యుమెంట్ టైప్, ఎస్ఏ డాక్యుమెంట్, రిఫరెన్స్ నెంబర్, ఎవరు పోస్ట్ చేశారు, ఎప్పుడు పోస్ట్ చేశారు, ఏ టైం పోస్ట్ చేశారు, ఇవన్నీ కూడా రికార్డ్ అయిపోతాయి. చూసారా? అంటే ఎస్ఏపిలో ఒక్క ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తే మొత్తం రికార్డ్ చేసి పెట్టేసింది. అవునా కదా? సో మాన్యువల్ ఎంట్రీ అని ఉందా ఇందులో? లేదు, అంత ఆటోమేటేషనేగా. మాన్యువల్గా జిఎల్స్ ఇచ్చాము, డెబిట్లు ఇచ్చాము, ఏ టయానికి పోస్ట్ అయ్యిందని అది ఆటోమేటిక్గా చెప్పేసిందా? సో ఇలా మనకి ఎస్ఏపిలో ఒక ట్రాన్సాక్షన్ని రికార్డ్ చేస్తారనమాట. అర్థమైంది కదా ఈరోజు క్లాసు? ఓకేనా? ఈ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా రిపోర్ట్స్ కూడా జనరేట్ అయిపోతాయి. అవి మెల్లగా మనం నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం. ఓకేనా? ఇక్కడ దాకా చాలు. థ్యాంక్ యూ.